ప్రొడ్యూసర్స్కి ఎక్కడి నుంచి మనీ వస్తుంది? దీనికి చాలా డిఫరెంట్ సోర్సెస్ అయితే ఉంటాయి. అవేంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వన్ బై వన్ మాట్లాడుకుంటూ వెళ్దాం. అందులో నెంబర్ 1 వచ్చేసరికి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రొడ్యూసర్ తన యొక్క సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్తో మూవీ అయితే తీసి దాని ద్వారా డైరెక్ట్గా రిలీజ్ చేసుకొని దాని ద్వారా కలెక్షన్స్ ద్వారా వచ్చిన డబ్బులే ప్రొడ్యూసర్ అయితే తీసుకుంటాడు. దాని ద్వారా డబ్బులు అయితే వస్తాయి. రెండోది వచ్చేసరికి చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ ఈ ఫార్ములా ఏదైతే ఉందో, ప్రొడ్యూసర్ తన యొక్క ఫిలిం రైట్స్ అన్నిటిని కూడా డిస్ట్రిబ్యూటర్కి అయితే అమ్మేస్తాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ ఈ రైట్స్ని కొనుక్కొని డబ్బులు అయితే ఇచ్చేసి ప్రొడ్యూసర్కి, సో ఇది ఒక వేలో ప్రొడ్యూసర్కి అయితే మనీ అయితే వస్తుంది డిస్ట్రిబ్యూటర్ ద్వారా. సో తర్వాత మనం ఎగ్జిబిటర్ తర్వాత చూసుకున్నట్లయితే ప్రొడ్యూసర్ ఎగ్జిబిటర్స్ కూడా స్క్రీనింగ్ రైట్స్ కోసం అమ్మేస్తారనమాట. సో దట్ అక్కడి నుంచి కూడా ప్రొడ్యూసర్కి డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. ఇంకా మూడోది వచ్చేసరికి ఓటీటీ ప్లాట్ఫామ్స్ లైక్ మనం అందరం చూసుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్ కానీ, అమెజాన్ ప్రైమ్ కానీ ఇలాంటి బిగ్ జైంట్ ఏవైతే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయో వీటి ద్వారా కూడా ఫిలిం రైట్స్ వీళ్ళకి ఇచ్చేయడం ద్వారా, డిజిటల్ రైట్స్ అనేవి వీటికి ఇచ్చేయడం వల్ల ఎక్కడి నుంచి కూడా ప్రొడ్యూసర్స్కి మనీ అయితే వస్తుంది. అందరికీ తెలిసిందే మ్యూజిక్ రైట్స్ అనేవి ఎస్పెషల్లీ మూవీస్లో ఏవైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ లేదనుకుంటే ఏదైతే మెయిన్గా సాంగ్స్ ఏవైతే ఉంటాయో అవి కానీ ఇవన్నీ కూడా కంప్లీట్లీ మ్యూజిక్ ఆల్బమ్ కంపెనీ వాళ్ళు కొనుక్కుంటారు. సో అక్కడి నుంచి కూడా ప్రొడ్యూసర్కి అయితే డబ్బులు వస్తూ ఉంటాయి. ఇంకా ఐదోది వచ్చేసరికి శాటిలైట్ ఆర్ టీవీ రైట్స్. టీవీలో వాళ్ళ సినిమా వేసుకోవడం కోసం లైక్ స్టార్మా కానీ, G5 కానీ ఏదనుకుంటే మిగతా ఏవైతే ఉంటాయో శాటిలైట్ ఛానల్స్ ఇవన్నీ కూడా మూవీ ప్రొడ్యూసర్కి అయితే డబ్బులు ఇచ్చి వాళ్ళ సినిమా రైట్స్ని అయితే కొనుక్కొని వీళ్ళ ఛానల్స్లో అయితే వేసుకుంటారు. ఇది ఒక వన్ ఆఫ్ ది డిఫరెంట్ సోర్స్ నుంచి అయితే మనీ వస్తుంది. ఇంకా ఆరోది వచ్చేసరికి బ్రాండ్ ప్రమోషన్, అదేవిధంగా ప్రొడక్ట్ ప్లేస్మెంట్. ఈ బ్రాండ్ ప్రమోషన్ అనేది డెఫినెట్లీ ఏవైతే కొన్ని జ్యువెలరీ సంబంధించినవి కానీ, సిమెంట్కి సంబంధించింది కానీ, లేదనుకుంటే బేవరేజెస్ సంబంధించింది కానీ, ఫుడ్కి సంబంధించింది కానీ, కన్స్ట్రక్షన్కి సంబంధించింది కానీ ఏవైతే బ్రాండ్స్ ఉంటాయో, ఏవైతే కంపెనీస్ ఉంటాయో అవి మూవీస్ మీద యాడ్స్ ప్లే చేసే విధంగా ఎంతో కొంత మూవీస్లో యూటిలైజ్ చేసుకునే విధంగా కొంత పేమెంట్ ప్రొడ్యూసర్కి అయితే ఇస్తారు. సో దట్ మూవీలో కూడా వీళ్ళకైతే ఇండైరెక్ట్గా మనకి బ్రాండ్ ప్రమోషన్ అయితే జరుగుతుంది. సో ఇలా కూడా ప్రొడ్యూసర్స్కి డబ్బులు అయితే వస్తూ ఉంటాయి. ఏడోది వచ్చేసరికి ఓవర్సీస్ రైట్స్. సో మూవీస్ కంప్లీట్లీ ఓవర్సీస్ రైట్స్కి అయితే అమ్మేస్తారు. సో అక్కడి నుంచి కూడా డబ్బులు అయితే వీళ్ళకి ప్రొడ్యూసర్స్కి అయితే వస్తాయి. సో ఇన్ని రకాలుగా ప్రొడ్యూసర్స్కి నెంబర్ ఆఫ్ సెక్టర్స్లో, నెంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్లో వీళ్ళకి మనీ అయితే వస్తూనే ఉంటుంది. ఎక్కడ కూడా డోకా అయితే ఉండదు. సో హైప్ ఉన్న మూవీ, బడ్జెట్ ఉన్న మూవీ, స్టార్ హీరో ఉన్న మూవీ డెఫినెట్లీ ప్రొడ్యూసర్స్ చాలా ఎక్కువగానే డబ్బులు అయితే సంపాదించగలరు, అందులో అయితే డౌట్ లేదు. సో ఇన్ని సోర్సెస్ నుంచి డెఫినెట్గా మనీ అయితే ప్రొడ్యూసర్స్కి చాలా గట్టిగానే వస్తుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే డెఫినెట్గా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.